ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సతో ప్రధానమైన ఆత్మను. నా ఈ ఆత్మాభిమాని స్థితి నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ ఆత్మిక స్వరూపం నన్ను జ్ఞానవంతంగా చేస్తుంది. నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 1/10/2024. हेडिंग मीठे बच्चे देही अभिमानी बनने की प्रैक्टिस करो. इस प्रैक्टिस से तुम पुण्य आत्मा बन जाएगा. సో ఈరోజు పరమాత్మ మనకిచ్చే ఎసెన్స్ ఆఫ్ ది మురళి, నేను ఎవరిని? నేనొక ఆత్మ, బ్రుకుటి మధ్య స్థానంలో మెరిసే ఒక నక్షత్రాన్ని. అనుక్షణం నేనొక ఆత్మ, నేనొక ఆత్మ, నేనొక ఆత్మ. ఈ శరీరాన్ని నడిపించే ఒక యజమానిని, ఒక అధికారిని. ఈ విధంగా ఆత్మ ఒక సోల్ అని భావిస్తే సోల్ కాన్షియస్నెస్ అనేది వస్తుంది. సోల్ కాన్షియస్నెస్, ఆత్మాభిమాని స్థితి ద్వారా నేను పుణ్య ఆత్మగా అవ్వగలను. నేను ఏ విధంగా తయారవుతున్నాను? పుణ్యాత్మగానా, పాపాత్మగానా, ఆత్మాభిమాని స్థితియా, శరీరాభిమాని స్థితియా? ఈ విధంగా నేను ప్రశ్నించుకోవాలి. ప్రశ్న: किस एक नॉलेज के कारण तुम बच्चे सदा हर्षित रहते हो? तुम्हें नॉलेज मिली है, यह नाटक बड़ा वंडरफुल बनाया हुआ, इसमें हर एक एक्टर का अविनाशी पार्ट नोंदा हुआ है, सब अपना अपना पार्ट बजा रहा है, इस कारण से सदा हर्षित रहते हो. మరి ఏ కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు? మన లైఫ్ లో కానీ హ్యాపీనెస్ మిస్ అవుతుందంటే మనం ఈ బేసిక్ పాయింట్ ని గుర్తు పెట్టుకోకపోవడం. ఏంటా బేసిక్ పాయింట్? నాకు ఒక నాలెడ్జ్ లభించింది. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ డ్రామా. ఇదొక అద్భుతమైన సృష్టి నాటకం. ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ తమ బ్యూటిఫుల్ రోల్స్, తమ అవినాశి పాత్రను ప్లే చేస్తున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర ఫిక్స్ అయిపోయింది. అయ్యో ఇది ఇలా ఎందుకు జరిగింది, వాళ్ళ అనకుండా ఉండాల్సింది, వారిలా లేకుండా ఉండాల్సి అనడానికి లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీఫిక్స్డ్ ఇన్ ద డ్రామా. ఈ డ్రామా యొక్క రహస్యం కనుక తెలిస్తే సదా హర్షితంగా ఉంటాను. హర్షితత్వం అనేది మన లైఫ్ లో మిస్ అవుతుందా? అసలు నేను ఆత్మ ఈ డ్రామాలో బంధింపబడ్డాననే బేసిక్ పాయింట్ నేను మర్చిపోతున్నట్టు. ఇంకొక ప్రశ్న: कौन सा एक हुनर बाबा के पास ही है, दूसरों के पास नहीं? देही अभिमानी बनने का हुनर एक बाबा के पास है, क्योंकि यह खुद सदा देही है, सुप्रीम वह है, वह किसी भी मनुष्य में आ नहीं सकता. మరి ఏ ఒక్క చిహ్నం ఒక్క భగవంతుడిలోనే ఉంది. మరియు పరమాత్మ ప్రతి ఒక్కరికి దీని మీదే ఫోకస్ చేస్తారు. మీరొక ఆత్మ అని భావించండి.
ఇది చెప్పే అంత పొజిషన్ కానీ డిజర్వింగ్ పర్సన్ కానీ ఒక్క పరమాత్మనే. ఎందుకంటే వారు సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. బికాస్ వాళ్ళు స్వయం సుప్రీం సోల్. వారు బ్రహ్మ యొక్క తనువుని ఆధారం తీసుకొని మనకి దివ్యమైన జ్ఞానం వినిపించడానికి వచ్చారు. ప్రజాపిత బ్రహ్మ గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. వారు లౌకిక తండ్రిని తెలుసుకుంటారే కాని ఈ పారలౌకిక తండ్రి ఎవరు, అలౌకిక తండ్రి ఎవరు, ఈ విషయాలు వారెవ్వరికీ తెలియవు. మరి నేను ఎంత సేవ చేస్తే అంత పుణ్యాన్ని జమ చేసుకుంటాను. నేను రోజు ఇంత విని సేవే చేయకపోతే నా పుణ్యం ఖాతా ఎలా జమ అవుతుంది? సో చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం సేవకి, అది మనస, వాచ, కల్మ, రోజంతటిలో ఎంత సమయం నేను ఆత్మ సేవ కోసం స్పెండ్ చేస్తున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. दाना अभी वानप्रस्थ अवस्था है, इसलिए बुद्धि में सब कुछ संन्यास कर एक बाबा की याद में रहना है। एकांत में बैठने की अभ्यास करना। हम आत्मा 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 है। सर्विसेबल फूल बनना है। देह अभिमान में वश ऐसा कोई कर्म नहीं करना जिससे डिसर्विस हो जाएगा। ఇప్పుడు నేను వానప్రస్థ అవస్థలో ఉన్నాను. వాణి నుంచి అతీతంగా వెళ్ళే అవస్థ. సో ఆత్మనైన నాకు ఈ బుద్ధిలో ఏది గుర్తు రాకూడదు. ఈ ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక పనులు చేస్తూ స్మృతి మాత్రం ఒక పరమాత్మనే చేయాలి. మరి ఈ వాణి నుంచి అతీతమైన స్థితి నాకు ఈజీగా రావాలంటే ఒకటే ఒక సొల్యూషన్, అనుక్షణం ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. నేనొక ఆత్మ చదువుతున్నాను, నేనొక ఆత్మ మురళిని వింటున్నాను, నేనొక ఆత్మ భోజనాన్ని స్వీకరిస్తున్నాను, నేనొక ఆత్మ ఒక పరమాత్మ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ రోల్ ని ప్లే చేస్తున్నాను. మరి నేను ఎలాంటి ఆత్మను? సేవాదారి ఆత్మను, సువాసన గల పుష్పాన్ని. అనుక్షణం ఆత్మాభిమాని స్థితిలో ఉండి ఎలాంటి పనులు చేయాలంటే నా ఏ పని ద్వారా డిస్సర్వీస్ అడగకూడదు. డిస్సర్వీస్ జరుగుతుందంటే నేను బాడీ కాన్షియస్ లో ఉండి నా పని నేను చేస్తున్నట్టు. ఎట్ ద సేమ్ టైం నేను ఆత్మ చాలా మందికి కళ్యాణం కోసం నిమిత్తుడుగా అవ్వాలి. కొంచెం సమయమన్నా పక్కన పెట్టాలి పరమాత్మని స్మృతి చేయడంలో. నా లైఫ్ లో ఎంత సేవకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఎంత సర్వీస్ చేస్తున్నాను. పొరపాటున కూడా డిస్సర్వీస్ చేయట్లేదు కదా. పరమాత్మ శక్తి నన్ను ఉన్నతంగా చేస్తుందంటే, ఆ శక్తి స్మృతి ద్వారా వస్తుందంటే నేను ఆత్మ ఎంతగా పరమాత్మని రోజంతటిలో ఎంత సమయం స్మృతి కోసం పెడుతున్నాను పక్కన అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా ఈ శరీరానికి ఔషధం మనం తినే ఫుడ్, ఆ ఫుడ్డే లేకపోతే ఈ శరీరానికి శక్తి రాదు. అలాగే ఆత్మనైన నన్ను నడిపించే ఔషధం, నా ఈ బుద్ధిని నడిపించే ఔషధం ఏంటి? పరమాత్మ జ్ఞానం, పరమాత్మ శక్తి. మరి రోజంతటిలో ఎంత శక్తిని నాలో నేను జమ చేసుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. వరదానం, परमात्मा ज्ञान की नवीनता पवित्रता को धारण करने वाले सर्व लगाव से मुक्त भव. పరమాత్మ జ్ఞానంలో ఉండే నవీనత, పవిత్రత, మనస్స, వాచ, కర్మన కంప్లీట్ ప్యూరిటీ. వెంటనే ఒక్క సెకండ్ లో ఇలా అనొచ్చు, నేను ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటానంటే. ఫర్ ఎగ్జాంపుల్ బయట ప్రపంచంలో ఉంటారు, ఒక నిప్పు దూది పక్క పక్కన ఉన్నాయి అంటే అది కాలకుండా ఉండడం ఇంపాసిబుల్ అని. సో నేను ఆత్మ ఒక నిప్పు లాంటి వారిని. నాలో పవిత్రత శక్తి ఎంత ఉందంటే నేను ఎప్పటికీ అపవిత్రంగా అవ్వలేను. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. మనస, వాచ, కర్మన కనీసం థాట్స్ లో కూడా ఇంప్యూరిటీ అనేది రాకూడదు. ఇది ఎప్పుడు పాసిబుల్? ఈ ప్రపంచంలో ఉంటూ, ప్రాపంచిక మనుషులతో ఉంటూ, లగావ ముక్త్ అంటే దేని మీద కూడా మోహం అనేది, అటాచ్మెంట్ అనేది అవ్వకూడదు.
సో నేను పవిత్రంగా ఉన్నాను అంటే ప్రకృతిని కూడా పవిత్రంగా చేస్తున్నాను. బికాస్ నా నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ ప్రకృతిలోకి వెళ్తాయి. ప్రకృతి కూడా పావనంగా అయ్యిందంటే మొత్తం ప్రపంచమే పావనంగా అవుతుంది. చెక్ చేసుకుందాం. నా థాట్స్ లో కూడా నేనంత ప్యూరిటీ అనే శక్తిని అక్యుములేట్ చేయగలుగుతున్నానా? అంత సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవ్వగలుగుతున్నానా? स्लोगन पवित्रता अपने जीवन का मुख्य फाउंडेशन है। धरती फिराये धर्म ना छोड़िए। పవిత్రత నా ఈ జీవితానికి ముఖ్యమైన పునాది. నేల కదిలినా కానీ పవిత్రత అనే ఆ ఫౌండేషన్ మాత్రం కదలకూడదు. సో అందుకని ఈరోజు మురళి యొక్క స్వమానం తీసుకున్నాం. ఐ యామ్ అ ప్యూర్ బీయింగ్. నేనొక పవిత్రమైన ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రమైన వారిని. పవిత్రత నాలోని శక్తి. పవిత్రత నాలోని దివ్య గుణం. సదా పవిత్రమైన శక్తితో నేను ఆత్మ ప్రతి అడుగును ఎంతో పవిత్రంగా వేస్తాను. నా ప్రతి అడుగులో పవిత్రత శుద్ధ కిరణాలు వ్యాపింపజరుగుతాయి. నేను పవిత్రమైన స్మృతి స్వరూపాన్ని. పరమాత్మ కిరణాల ద్వారా మనస వాచ కర్మన పవిత్రతా స్థితిలో ఉంటూ పవిత్రత గుణాన్ని నా గుణాదిగా చేసుకుంటాను. ఒక్క క్షణం నా సంకల్పాలను చెక్ చేసుకుంటాను. నా ప్రతి థాట్ ఎంతో శక్తిశాలిగా, ఎంతో పాజిటివ్గా, ఎంతో దివ్య గుణాలతో ఉన్నాయి. ఆ ప్రతి సంకల్ప శక్తి సదా నా నుంచి ఈ వాయుమండలంలోకి వ్యాపింపచేస్తాను. నా ప్రతి సంకల్పం పవిత్రత పునాదిని నిర్మిస్తుంది. నా ప్రతి సంకల్పం ద్వారా నేను ఆత్మ ఈ ప్రపంచానికి ఎంతో పవిత్రత సహాయాన్ని తీసుకుంటాను. బాబా, నీకు ఎంత దివ్య గుణాలు, మీరు నాలో ఎంత శక్తిని నింపుతారు. నేను ఎంత అదృష్టవంతుణ్ణి. సదా ఈ గుణాల శక్తి ద్వారా నా ఈ జీవితాన్ని సుసంపన్నంగా, శక్తివంతంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. I, the soul, a divine being, divinity is my soul's original nature. I extract the power of divinity through the power of purity. I, the soul, a divine personality, where purity is imbibed in my every corner of this body,
I am a pure being. Purity is the vibration I receive from my Father. Hey, Father, thank you so much for showing me the path of purity. I always try to follow the God's path and be a pure being. I am a pure soul in the middle of this forehead. Experience the body of purity. Experience the world with purity. And sing about such a pure vibrations which gives me utmost power. Om Shanti. I, the soul, experience the power of purity from the Supreme Father. With the God's power, I spread such pure vibrations to every part of this body, and every part of this body is filled with God's purity. Om Shanti. Shanti.